ఒకప్పుడు సంసారాలు సీక్రెట్గా జరిగేవి, వాళ్ళ లైఫ్ స్టైల్స్ మాత్రం అందరికీ తెలిసేలా ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం సంసారం అంతా పబ్లిక్లో పెట్టేస్తున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ మాత్రం సీక్రెట్గా నడుస్తుంది. కప్పుకొని కాపాడుకోవాల్సిన వాటిని మాత్రం ఓపెన్గా చూపించేస్తున్నారు, చూపించాల్సిన అందమైన మొహాన్ని మాత్రం గ్యాప్ లేకుండా కప్పేస్తున్నారు. ఒకప్పుడు కొంతమందికే మందు ముక్క చుక్క లాంటి తొక్కల అలవాట్లన్నీ ఉండేవి, కానీ ఇప్పుడు కొంతమందికే అవి లేవు. కానీ ఇప్పుడు అలాంటి అలవాట్లు లేకపోతే తేడాగా చూస్తున్నారు, ఒంటరి చేసేస్తున్నారు. ఒకప్పుడు కష్టం వస్తే కుటుంబంలో పెద్దలు ధైర్యం చెప్పేవాళ్ళు, ఇప్పుడు మాత్రం కొన్ని కుటుంబాల్లో గొడవలకు ఆ పెద్దలే కారణం అవుతున్నారు. ఒకప్పుడు తిండి సంపాదించడానికి చాలా కష్టపడేవాళ్ళు, ఇప్పుడు కదలకుండా కూర్చొని సంపాదిస్తూ ఆ తినదరగడానికి తెగ కష్టపడిపోతున్నారు. ఒకప్పుడు పండ్లు పాలు తీసుకుంటూ బాగా బలంగా ఉంటూ చాలా మందిని కని పోషించేవాళ్ళు, ఇప్పుడు సంసారం చేయడానికి మందులు మింగుతున్నారు. ఇంక పిల్లలు ఎక్కడా? అందుకే అన్ని చోట్ల సంతాన సాఫల్య కేంద్రాలు వెలుస్తున్నాయి. ఒకప్పుడు అంతా హార్డ్వేర్ పనులే చేసేవాళ్ళు, కానీ మనసు మాత్రం చాలా సాఫ్ట్గా ఉండేది. ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే, కానీ మనసు మాత్రం చాలా హార్డు. ఒకప్పుడు డాక్టర్లు ఇంటింటికి తిరిగి వైద్యం చేసేవాళ్ళు, అమృతాంజన్ బాంబు వాడినా జబ్బులు తగ్గిపోయాయి. ఇప్పుడు తలకాయ నొప్పికి ఇల్లు తాకట్టు పెట్టే అంత ఖర్చు అయిపోతుంది. ఒకప్పుడు దొంగలు దొరకకుండా నట్టింట్లో పడి దోచుకెళ్లేవాళ్ళు, ఇప్పుడు దొంగలు దొరల్లాగా ఇంటర్నెట్లో పడి దోచేస్తున్నారు. ఒకప్పుడు చదువుకోనోడు గతిలేక దొంగగా మారేవాడు, ఇప్పుడు ఆ దొంగతనాలు చేయడానికే కొత్త కొత్త కోర్సులు చదువుతున్నారు ఆ సైబర్ నేరగాళ్ళు. ఒకప్పుడు అప్పు చేయాలంటే చాలా బాధపడేవాళ్ళు, చాలా ఫీల్ అయ్యేవాళ్ళు, అమ్మో ఏంటి నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని. కానీ ఇప్పుడు మాత్రం నా దగ్గర క్రెడిట్ కార్డు ఉంది, నేను ఎంతైనా అప్పు చేయగలను, నేను ఎంతైనా కొనగలనని గొప్పగా చెప్పుకుంటున్నారు కామెడీగా. చైనా నుంచి ఒకప్పుడు పెంగాని వస్తువులు మాత్రమే వచ్చాయి, ఇప్పుడు తినే కంచం నుంచి అన్ని ప్లాస్టిక్ దరిద్రాలు అక్కడి నుంచే వస్తున్నాయి. ఇది మనం సాధించిన డెవలప్మెంటా, అదే పురోగత, లేకపోతే మనకు మనం సాధించిన అధోగత? సర్వే జనం సుఖినో భవంతు.